కృష్ణ నమ్మించి మోసం చేస్తున్నాడు. ఇప్పుడు పని మనిషిలా నటించమంటున్నాడు. రేపు అవసరం తీరిపోయాక పరాయి దైవాన్ని బయటికి పొమ్మంటాడు. పరిస్థితులు ఎంతకైనా దారితీస్తాయి. దీన్ని మొక్కలోని తుంచకపోతే నీకు తీరని నష్టం జరుగుతుందిరా. వద్దన్నయ్య, ఆయనేమీ అనొద్దు. ఆయన్ని తప్పు పడితే ఆ దేవుడు మనల్ని క్షమించడు. నా అదృష్టం అంతే అనుకుంటాను. ఆయన బాధపడితే నేను చూడలేనన్నయ్య. కానీ నువ్వు బాధపడితే నేను చూడగలనారా? నా కళ్ళ ముందే నిన్ను పని మనిషిని చేసి పనికి రాందాల్లా చూస్తూ ఉంటే నేను తట్టుకోగలనారా? ఈ ఇంటికి వారసునిచ్చే నా చెల్లెల్ని వీళ్ళందరూ కలిసి పని మనిషిని చేస్తారా? ఛే! సారీ అమ్మా. ఎందుకు మావయ్య గారు బాధపడతారో? తోడబుట్టినవాడు కదా, తట్టుకోలేకపోయాడు. అంకుల్, కిరీటి అన్నయ్య ఎక్కడా? వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయారా? అదేంటి అంకుల్, భోజనం రెడీ చేస్తానని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళిపోయారు? అది తనకేదో అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడమ్మా. మళ్ళీ వస్తాడులే. ఇదిగో కల్పన, ఇక మీదట నువ్వు ఆంటీ ఇచ్చిన చీరలు కాకుండా వేరే ఏమైనా కట్టుకో. ఏమైందమ్మా? ఈవిడి గారిని చూసి పని మనిషో యజమానురాలో తెలియక జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు అంకుల్. చూడు కల్పన, నువ్వు కట్టుకునే చీరలు ఎలా ఉండాలో నేను కొనిపెడతాను నీకు, అర్థమైందా? ఇదే నేను ఈర్ష్యతో చెప్పట్లేదు, ఎలా ఉంటే బాగుంటుందో చెప్తున్నానంతే. అత్తోయ్, ఏంటత్తా తిప్పేసుకుని మరీ వెళ్ళిపోతున్నావు? ఇది మళ్ళీ వచ్చింది ఏ కొంపలు ముంచే విషయం ఎత్తుకొచ్చిందో అని గుండె గుబేలు మందా? పిల్లెదురొస్తే తప్పుకుని వెళ్తారు, కానీ నాకెదురొచ్చింది నక్క. నష్టమేం లేదు, సూటిగానే వెళ్తాను. ఏంటి ఈ మధ్య మరీ స్లిమ్ అయిపోతున్నావు? నీ స్లిమ్నెస్ కి సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. పిచ్చి వాళ్ళకి దూరంగా ఉండడం. ఓ అంతేనా? లేక ఇద్దరి కోడల సేవింపులు, పట్టి మంచం మీద పవళింపులు ఎక్కువయ్యాయా? చూడు, నీలాంటి జిత్తులమారి మాటలు వినే అవసరం నాకు లేదు. సమాధానం చెప్పే ఓపిక అంతకన్నా లేదు. నీది చాలా విశాల హృదయం అత్త. అందుకే ఇద్దరిని ఒకే గూటిలో పెట్టావు కదా. అవును, ఏ చిన్న షాకింగ్ న్యూస్ తెలిసినా కుమారి నందిని గారు స్వర్గస్థురాలవుతారట. ఒసే, నా కుటుంబం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తే మట్టి కొట్టుకుపోతావే పాపిష్టిదానా. చూడత్తా, ఇప్పుడు నీకుండాల్సింది కోపం కాదు, భయం. ఇంటి కోడల్ని పరాయిదాన్ని చేశావు. కట్టుకున్న భార్య చేత బానిసలా వెట్టి చాకిరీ చేస్తావు. నీ ఇంట్లో దీపం పెట్టే నా చెల్లెలు పని మనిషిలా బతకాలా? పని మనిషి అని చెప్పినంత మాత్రాన తను పని మనిషి అయిపోతుందా? కానీ నీకు భార్య కాదు అని ఈ రోజే తెలుసు. భగవంతుడు కూడా క్షమించరాని నేరం. లేదంటే కడుపుతో ఉన్న ఇల్లాల్ని లాలించి పాలించి ఆనందం పంచాల్సిన పరిస్థితుల్లో దాని చేత కన్నీళ్లు పెట్టిస్తావా? ఏంటి కిరీటి నువ్వు చెప్పేది? అంటే కట్టుకున్న భార్య గర్భవతి అన్న విషయం కూడా నీకు తెలీదా? నిజంగా నాకు తెలియదు కిరీటి. కల్పన నాకు చెప్పలేదు. చెప్పలేదు కాదు, చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదు. ఎందుకంటే నీకు నీ వాళ్ళ ఆనందమే ముఖ్యం. ఎంతటి శుభవార్త ఏ భార్య అయినా భర్తకు చెప్పకుండా ఉంటుందా? అయినా నా చెల్లి నోరు తెరిచి చెప్పలేకపోయిందంటే దాన్ని ఏ స్థితికి దిగజార్చావో అర్థమవుతూనే ఉంది.